పర్వదిన శుభాకాంక్షలు. వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. వైసీపీ నేత నల్లచెరువుపల్లి రవి గృహం నందు నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన జగన్, ఆయనతో గడిపిన ప్రతి క్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చిందని చంద్రబాబు వెల్లడి. పాత శివాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. పాలక మండలి చేత ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. ఎంతో చరిత్ర కలిగిన పాత శివాలయం నూతన పాలక వర్గం భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచన. నగరంలో క్రిస్మస్ సందడి. విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు. యేసుక్రీస్తు పవిత్రమైన రోజైన పేద ప్రజలకు దానం చేయడం వంటి గొప్ప కార్యక్రమమని సంఘ కాపరుల వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల కడప పర్యటనలో భాగంగా 3వ రోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కడపలోని పులివెందులలో ఘనంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మత గురువులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లచెరువుపల్లి రవి ఆహ్వానం మేరకు వారి గృహములకు వెళ్లి నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా తెదేపా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయిది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వం అని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చిందన్నారు. వాజ్పేయి విశిష్ట సేవలు దేశానికి అందించారని కొనియాడారు. మెజారిటీ లేకున్నా అద్భుతమైన పాలనను అందించారన్నారు. ఒక ఓటు తక్కువ ఉంటే రాజీనామా చేసిన ఆదర్శ వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 4.5 కాలంలో 100 కోట్ల రూపాయలతో మంజూరు చేసి నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎంతో చరిత్ర కలిగిన పాత శివాలయం నూతన పాలకవర్గం భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాత శివాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయిని భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, ప్రముఖులు హాజరయ్యారు. పాత శివాలయం ధర్మకర్త మండలి చైర్మన్ గా బొమ్ము మధు, పాలకవర్గ సభ్యులు రాంపిళ్ల వాసు, పలువురు కమిటీ సభ్యులచే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాదసేవల అభివృద్ధి కోసం 1,06,00,000 రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వివిధ వ్యాపార వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ప్రసిద్ధి గల దేవాలయం పాత శివాలయం. పాత శివాలయానికి నూతనంగా కమిటీని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. బొమ్మ మధు గారిని చైర్మన్గా, మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులు వేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అప్పాజీ గారు, మరిపిళ్ళ రాజేష్ గారు, గుడివాడ నరేంద్ర గారు, మైలవరం రత్నకుమారి గారు, కొనకళ్ళ విద్యాధర ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించడం జరిగింది. చాలామంది పెద్దలు కూడా వచ్చినారు ఈ కార్యక్రమానికి. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు. ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడ్డారని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భావిస్తుంటారు.
ఈ దేవాలయానికి కమిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అమ్మవారు విజయవాడ అమ్మవారి గుడి తర్వాత విజయవాడ నగరంలోనే చాలా అతిపెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి గుడి కానీ, అయ్యప్ప కానీ, సాయిబాబా కానీ అన్ని దేవాలయాలు కూడా ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలో ఉండడం ఇది ఒక విశేషం. దీనికి నేను నూతన పాలక మండలికి ఒకటే చెప్తున్నాను, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద నమ్మకంతో ఈ కమిటీని వేశారో ఆ కమిటీ ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో పాత శివాలయం అని పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి నిత్యం భక్తులు మన ఇంద్రకీలాద్రి మీద ఎట్లా ఉంటారో ఇక్కడ కూడా అదే రకంగా భక్తులు రోజు వస్తూనే ఉంటారు. చాలా నిండుగా ఉంటుంది మన దేవాలయం. ఇక్కడ శివయ్యని కొలుచుకునే వాళ్ళు అంటూ ఉండరు. ఇలాంటి ఒక పురాతనమైన దేవాలయానికి, ప్రసిద్ధి గల దేవాలయానికి ఈరోజు కొత్త కమిటీ ఏర్పడింది. దానికి చైర్మన్గా మన బొమ్మ మధు గారు రావటం జరిగింది. అలాగే నెంబర్స్గా కూడా మన సభ్యులందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ గుడికి 1,60,00,000 ఇవ్వడమే కాకుండా మన పశ్చిమ నియోజకవర్గంలో 26 కోట్లు వెచ్చించి ప్రతి ఒక్క గుడిని పునర్వైభవం వచ్చే విధంగా ఈరోజు ప్రతి ఒక్క గుడిని అభివృద్ధి చేయటంలోన ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత గుడులే కానీ, మసీదులే కానీ, అలాగే చర్చిలే కానీ ఏ ఒక్క కార్యానికైనా సరే, భగవంతుడి కార్యానికి ఏ కార్యానికైనా సరే, ఏ చర్చికైనా కానీ, ఏ మసీదుకే కానీ ఆయన సొంత నిధులే కానీ లేకపోతే గవర్నమెంట్ నిధులే కానీ ఎంతో అభివృద్ధిలోకి ఈరోజు వెళ్ళటం జరుగుతున్నాయి. విజయవాడ పాత శివాలయంలో నాకు చైర్మన్గా అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య మన అందరి అభిమానించే వ్యక్తి పశ్చిమ నియోజక ముద్దుబిడ్డ పేదలపాటి ఆశాజ్యోతి మా వెల్లంపల్లి సీనన్నయ్యకు, మరి స్థానిక మేయర్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కార్పొరేట్ల పెద్దలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాలయం చైర్మన్గా ఇచ్చారు. నేను నాతో పాటు బోర్డు నంబర్స్తో కలిపి ఈ శివాలయం డెవలప్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా అని చెప్పి మాకున్న ఈ 2 ఏళ్ళు కలిపాలతో కంపల్సరీగా మా వంతు సాయం శివాలయంకి అభివృద్ధి చేసి మా యొక్క బోర్డు నెంబర్ అంత గుర్తుని తెచ్చుకోవడం తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ పాత శివాలయానికి నూతనంగా ఏర్పడుతున్న ఈ పాలకవర్గంలో ధర్మకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో, అలాగే రాయన్ నరేంద్ర, భాగ్యలక్ష్మి గారు ప్రోత్సాహంతో నియమించబడ్డాను. ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ శివలింగం ఇక్కడ చాలా చరిత్ర కలిగిన ఈ దేవాలయం. ఈ దేవాలయం అభివృద్ధిలో భాగంగా మీ అందరం పాలు పంచుకుంటామని మీ అందరూ సమక్షంలో తెలియజేస్తున్నాను. నా పేరు రాంపిల్ల వాసు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని పలు ప్రార్థనా ఆలయాలలో క్రైస్తవ విశ్వాసులు ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి ఆనందమయంగా ఉండాలని పలు సంఘ కాపరీలు తెలియజేశారు. నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రార్థనా ఆలయాలలో నిన్న అర్ధరాత్రి నుంచి క్రైస్తవ విశ్వాసులు ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. నగరంలోని 1 టౌన్, ఆర్సీఎం చర్చ్ మరియు పాతబస్తీ, వించిపేట, ఏనుగులవారి వీధిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిస్వార్థమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆదరించాలని, యేసుక్రీస్తు బోధనలు అనుసరించి ఆనందమయ జీవితం గడపాలని స్థానిక సంఘ కాపరి డాక్టర్ మురికిపూడి దయాసాగర్ అన్నారు. ఆయన ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రాశస్త్యాన్ని వివరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంలో దాన ధర్మాలలో ప్రాముఖ్యం ఉందన్నారు. నిస్వార్థంగా ఎవరైతే దేవుడికి సేవ చేస్తారో వారికి యేసుక్రీస్తు ఆశీస్సులు లభిస్తాయన్నారు. యేసుక్రీస్తు పవిత్రమైన రోజైన పేద ప్రజలకు దానం చేయటం వంటి గొప్ప కార్యక్రమం అన్నారు. స్థానిక తారాపేట 1 టౌన్ చర్చిలోని 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం 2000 మందికి రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గోదావరి బాబు ఏటేటా ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఎంతో ఆనందంగా ఉందని, 47వ డివిజన్ ప్రజలకు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. Legislative
ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ భారతదేశంలోని 36 రాష్ట్రాలకు, ఎక్కువ రాష్ట్రాల్లోనూ కొన్ని విదేశాల్లోనూ ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్యలను జరిగిస్తుంది అని మీకు తెలియచేయటానికి సంతోషిస్తున్నాం. ఈ ఓఫిర్ మినిస్ట్రీస్లో అనేకమైన శాఖోపశాఖలు ఉన్నవి. ఒకవైపు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూనే మరొక వైపు సమాజానికి సేవ చేసేందుకై స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్, దివ్య ప్రేమ సదనం, విమోచన లాంటి సామాజిక సేవ చేసేటటువంటి సేవా కార్యకలాపాలు కూడా మా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ చేపడుతుంది. ఆ క్రమంలో భాగంగా ఈనాడు ప్రపంచవ్యాపితంగా క్రీస్తు జన్మదిన వేడుకలు మరి ప్రపంచంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులకు అతీతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ సువార్త సంఘాలు, వందలాది సంఘాలు, వేలాది మంది, లక్షలాది మంది విశ్వాసులు ఈ ఓఫిర్ మినిస్ట్రీస్లో మరి ఈరోజు క్రీస్తు జన్మదిన శుభ సందర్భంగా మరి లోకానికి ఆశీర్వాదాలు తెలుపుతూ, సంఘానికి క్షేమము, దీవెనలు తెలుపుతూ ఈరోజు విజయవాడలో వించిపేటలో ఏనుగుల వారి వీధిలో క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రతి ఇయర్ కేక్స్ పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఆ దేవుడు కృప న్యూ ఇయర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఎల్లప్పుడూ ప్రజలు నిండుగా దేవుడి కృప అందరికి ఉండాలని, అందరూ న్యూ ఇయర్, క్రిస్మస్, న్యూ ఇయర్ సంతోషంగా చేసుకోవాలని, ఆ దేవుడి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రజలందరికీ, పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ, రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు పండగ రోజు చర్చికి అందరూ ధ్యానానికి వచ్చారు. మా ఎల్లంపల్లి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎంపీ అయ్యి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తారు. దేశంలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. సోమవారం నాటికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4000 దాటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,334 మంది చనిపోయారు. దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటూ దాడి చేస్తున్న మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం కరోనా ఉప వేరియంట్ JN1 కారణంగా దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4000 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3742గా ఉన్న యాక్టివ్ కేసులు సోమవారం నాటికి 4000 దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కోవిడ్ సబ్ వేరియంట్ JN1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860కి చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81% ఉండగా మరణాల రేటు 1.18% ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సేవలు అనిర్వచనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శమని కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా సోమవారం భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బీజేపీ నేతలు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జనసంఘ స్థాపనలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయిన తరువాత నేషనల్ హైవేలు, టెలిఫోన్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఆయన జీవితం ఎంతో మంది కార్యకర్తలకు ఆదర్శమని వారు కొనియాడారు. తదనంతరం జిల్లా కార్యాలయంలో ఇమామీ జెండు ఫార్మా వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ రవికుమార్, హనుమంతరావు, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మువ్వల సుబ్బయ్య, బబ్బూరి శ్రీరామ్, కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా
కుల మత ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది కార్యకర్తలు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఐ క్యాంపు, అదేవిధంగా ఆర్థో క్యాంపు, అదేవిధంగా బిఎండి టెస్ట్ ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్జీ గారిని అటల్జీ గారి గురించి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. మన భారతీయ జనతా పార్టీ జనసంఘ స్థాపకులలో వారితో పాటు కలిసి పనిచేసిన శ్యామాప్రసాద్ ముఖర్జీతో పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980లో భారతీయ జనతా పార్టీగా పార్టీ ఆవిర్భవించినప్పుడు మొదటి అధ్యక్షులు వారు. మనకి దేశ ప్రధానమంత్రి, భారతరత్న, చనిపోయే వరకు కూడా విలువలతో కూడిన వ్యక్తిత్వంతో జీవించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలో ఏ రాజకీయ పార్టీ వారు రాజకీయంగా సిద్ధాంతపరంగా వ్యతిరేకించవచ్చు, కానీ వాజ్పేయి గారిని వ్యక్తిగతంగా ఆరాధించడంలో ప్రతి పార్టీ వారు కూడా ముందుండే వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే వాజ్పేయి గారు సౌమ్యుడు, బ్రహ్మచారిగా ఉంటూ చిన్న వయసులోనే సంఘానికి ఆకర్షితులై దేశం మొత్తంలో మనము ఈ రోజున కాశ్మీరు ఆ విధంగా ఉందంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదానం ఏ విధంగా అవుతుందో ఆ రోజున ఆ ఉద్యమంలో కాశ్మీర్కి వెళ్ళే దాంట్లో చెల్లో కాశ్మీర్ దాంట్లో వాజ్పేయి గారు కూడా ఉన్నారు. ఆ రోజున శ్యామాప్రసాద్ ముఖర్జీ చెప్తారు, మన ఇద్దరము ఇక్కడ జైల్లో ఉన్నట్లయితే ఇక్కడ జరిగే విషయాలు దేశం మొత్తం ఎవరు చెప్తారని చెప్పడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం మొత్తం తిరిగి కాశ్మీర్లో ఏం జరుగుతుందనే విషయాన్ని దేశం మొత్తం ప్రస్తావించారు. బెంజ్ సర్కిల్లో నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం రసాభాసగా మారింది. కాకాని విగ్రహానికి జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ నివాళులర్పిస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని తనయుడు తరుణ్కు మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంకటరత్నం వారసుడు తరుణ్ కాదంటూ రవి అనుచరులు నినాదాలు చేశారు. ఓ సమయంలో ఆయనపైకి దూసుకొచ్చారు. బెంజ్ సర్కిల్లోని కాకాని విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు విగ్రహం పెట్టారని అనుచరులు తరుణ్ పై మండిపడ్డారు. వారి ఆందోళనతో తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేశమంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాం. 2018వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ 5 సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి 23లో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం. అంటే ప్రజలకు గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు కాకాని వెంకటరత్నం గారంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం. ఎందుకంటే చిన్నతనంలోనే ఆ వ్యక్తి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, గాంధీ గారి పిలుపుకి స్పందన ఇచ్చి ఆయన 23 సంవత్సరాల వయసులోనే ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, తర్వాత జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళ అమ్మ నాన్నగారు గొప్పగా ఆలోచించి పెట్టారు ఆయనకు రత్నం అని. ఎందుకంటే ఆయన నిజంగా నిరూపించుకున్నారు నేను రత్నాన్ని అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆయన అహర్నిశలు పనిచేశారు. అందుకనే ఆయన్ను వీర వెంకటరత్నం గారు అంటారు. ఆ తర్వాత ఉక్కు వెంకటరత్నం గారు అని కూడా అంటారు. ఎందుకంటే మన ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఆయన చేసినంత కృషి ఎవరు చేయలేదు ఇక్కడ రావడానికి. అయితే ఈరోజు ఒక విశేషం ఏంటంటే ఆయన రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఎలా అయితే ఉన్నారో, రైతుల కోసం ఎలా అయితే ఆయన కష్టపడి పనిచేశారో, అటువంటి నాయకులకి ఈరోజు ఈ విగ్రహం 5 ఏళ్ళ తర్వాత పునఃస్థాపించిన తర్వాత జరిపేటువంటి
మొట్టమొదటి వర్ధంతి కార్యక్రమానికి అటువంటి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టి యువతరాన్ని ఎలాగైతే కాకాని వెంకటరత్నం గారు ఇష్టపడేవాళ్ళో అలాగే యువతరాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించి నేటి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించినటువంటి మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ గారు అయితే దీనికి సరైన వ్యక్తులు అని చెప్పి భావించి మేము కాకాని ఆశయ సాధన సమితి తరఫున ఆయన్ని కోరుకోవడం జరిగింది. ఆయన కూడా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆయనతో పాటు రైతులను ప్రోత్సహించే సందర్భంగా ఇందాక ఆయన చెప్పిన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. దుర్గమ్మ నామస్మరణతో మారుమోగింది. వారాంతపు సెలవులు సోమవారం కూడా కలిసి రావడంతో కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు భక్తులు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీరాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రిపై ఉన్న క్యూలైన్ మార్గాలు భక్తులతో కిటకిటలాడాయి. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి 3 గంటలు, శీఘ్ర అతిశీఘ్ర దర్శనానికి గంటల పాటు భక్తులు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మాచవరంలోని సజీవ సాక్షి సమూహం సంఘం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సజీవ సాక్షి సమూహం యూత్ లైటింగ్లతో చర్చిను అలంకరించి పశువుల పాకలతో పలువురిని ఆకర్షించారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకరక్షకుడుగా పుట్టాడని వీధి సువార్తగా మాచవరం సజీవ సాక్షి సమూహం చర్చి నుండి చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ వరకు కాలినడకన క్యాండిల్ లైట్ సర్వీసులు నిర్వహించారు. వందలాది జనంతో వీధి సువార్త ప్రకటించారు. ఈ సందర్భంగా యారం దానియేలు క్రీస్తును ఉద్దేశించి వీధి సువార్తను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ఆర్బి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రిస్మస్ సందర్భంగా కడపలోని పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. వైసీపీ నేత నల్లచెరువుపల్లి రవి గృహం నందు నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన జగన్, ఆయనతో గడిపిన ప్రతి క్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశం ఇచ్చిందని చంద్రబాబు వెల్లడి. పాత శివాలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం. పాలక మండలి చేత ప్రమాణ స్వీకారం చేయించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. ఎంతో చరిత్ర కలిగిన పాత శివాలయం నూతన పాలకవర్గం భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచన. నగరంలో క్రిస్మస్ సందడి. విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు. యేసుక్రీస్తు పవిత్రమైన రోజైన పేద ప్రజలకు దానం చేయడం వంటి గొప్ప కార్యక్రమమని సంఘ కాపరుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి BTV న్యూస్.